హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనము స్కూల్ ఎడ్యుకేషన్ సైట్లో మనకు కొత్తగా ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ మీద ఇవ్వడం జరిగింది. దీనికి ఏంటంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఆ రిమార్క్స్ని ఏ విధంగా అప్డేట్ చేయాలి, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు నేను ఈ మొబైల్ మోడ్లోనే చేస్తున్నాను. సో మీరు మొబైల్లోనే చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఫస్ట్ మనము గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి అక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ .ap.in అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇందులో మనం ఏం చేస్తామంటే ఈఎంఎస్ ఉంది కదా, ఈఎంఎస్ మీద క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇస్తే మనకు ఇక్కడ మెయిన్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనము ఈ డిపార్ట్మెంట్ లాగిన్ మీద క్లిక్ ఇచ్చేసి మనము చైల్డ్ ఇన్ఫో చేయడానికైనా లేదా మార్క్స్ ఎంట్రీ చేయడానికైనా ఉపయోగించేటటువంటి ఈ సిఎస్సి లాగిన్లో యూజర్ ఐడి పాస్వర్డ్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఓపెన్ చేయాలి. ఇప్పుడు నేను ఒక స్కూల్కు సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ను ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, తర్వాత క్యాప్చా కోడ్ను ఎంటర్ చేస్తున్నాను. క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి ఆ తర్వాత ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ ఇవ్వాలి. సైన్ ఇన్ మీద క్లిక్ ఇస్తే మనకు ఈ విధంగా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో పైన చూడండి, పైన ఒక సింబల్ ఉంది. ఈ సింబల్ మీద క్లిక్ ఇస్తే మనకు ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఇందులో మనం ఏం చేయాలంటే సర్వీసెస్లోకి వెళ్ళాలి. ఇక్కడ సర్వీసెస్ మీద క్లిక్ ఇస్తేనే స్టార్టింగ్లో ఉన్నటువంటి ఆప్షన్ చూడండి ఒకసారి, హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్. మనము విద్యార్థుల యొక్క ఈ ప్రోగ్రెస్ యొక్క రిమార్క్స్ పూర్తిగా కూడా మనం ఇక్కడ ఇందులోనే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి అందరి విద్యార్థులకు, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి విద్యార్థికి కూడా మనము దీన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ దీని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తేనే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ క్లాస్ తీసుకుంటాము. ఫస్ట్ క్లాస్ ఇది ఎలిమెంటరీ స్కూల్ కాబట్టి ఫస్ట్ క్లాస్ నుంచి తీసుకుంటున్నాము. ఆ తర్వాత వచ్చేసి సెలెక్ట్ స్టూడెంట్, అంటే ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ నేమ్స్ అన్నీ కూడా మనకు అక్కడ డిస్ప్లే అవుతాయి. మనం ఏ విద్యార్థికి అయితే ఎంటర్ చేయాలనుకుంటామో ఆ విద్యార్థి అని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఎగ్జామ్ టైప్, ఇక్కడ మనము ఏ ఎగ్జామ్స్కి మనము ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే SA1కి మరియు SA2కి రెండింటికి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ FA1, FA2, FA3, FA4 వీటికి అవసరం లేదు. ఫస్ట్ SA1 తీసుకున్నాం. SA1 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ ఇవ్వాలి. సో గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ ఇస్తేనే మనకు చూడండి ఈ విధంగా అన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ప్రతిదానికి మనకు చూడండి ఫస్ట్ ఏమేమి ఉన్నాయంటే రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్, అంటే దీనికి సంబంధించి పారామీటరు, తర్వాత అదర్ కాంపోనెంట్ మార్క్స్, అలాగే టోటల్ మార్క్స్, అలాగే గ్రేడ్ ఫార్ టోటల్ మార్క్స్, ఈ విధంగా అన్నీ ఉన్నాయి. దీనికి ఎదురుగా ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ టర్మ్ 1 అని ఉంది. దాని కింద మనకు సెలెక్ట్ ఉంది కదా, ఈ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ ఇస్తే ఫస్ట్ చూడండి ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్ ఎలా ఉన్నాయి. ఈ సెలెక్ట్ మీద క్లిక్ ఇస్తేనే మనకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి స్ట్రీమ్, రెండోది వచ్చేసి మౌంటైన్, మూడు వచ్చేసి స్కై. అంటే ఈ విద్యార్థి ఈ మార్క్స్కి సంబంధించి అతని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం సెలెక్ట్ చేసుకోవాలి. స్ట్రీమ్ అంటే ఏంటంటే ఆ విద్యార్థి వచ్చేసి అతని యొక్క సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఇంకా అందుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనడానికి ఈ స్ట్రీమ్ అనే ఆప్షన్ను ఎంచుకుంటాం. అలాగే ఈ మౌంటైన్ అనేది ఏంటంటే దానికి సంబంధించినటువంటి సామర్థ్యాలను ఒక యావరేజ్గా అంటే అందుకున్నాడు అన్నట్టు దాని మీనింగ్. స్కై అంటే దానికి సంబంధించినటువంటి ఆ విద్యార్థి వచ్చేసి ఆ క్లాస్కి సంబంధించినటువంటి పూర్తిగా అవగాహన చేసుకొని దానికి సంబంధించినటువంటి ఆ సామర్థ్యాలన్నింటినీ కూడా అధిగమించాడు అని తెలుసుకోవడానికి స్కై అనేది మనము సెలెక్ట్ చేసుకుంటాం. సో అంటే ఓవరాల్గా సింపుల్గా అర్థం కావాలి అంటే స్ట్రీమ్ వచ్చేసి బిలో యావరేజ్, అలాగే మౌంటైన్ వచ్చేసి యావరేజ్, స్కై అనేది అబోవ్ యావరేజ్ అన్నట్టు మనం గుర్తుంచుకోవాలి. అంటే ఆ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో, మనకు SA1కి సంబంధించి ఏ స్థాయిలో ఉన్నాడో ప్రతి దానికి మనము సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ విద్యార్థి వచ్చేసి ఇక్కడ చూడండి మౌంటైన్ తీసుకున్నాం. రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్ వచ్చేసి మౌంటైన్. ఆ తర్వాత రెండోది వచ్చేసి అదర్ కాంపోనెంట్ మార్క్స్, పారామీటర్ 1, 3, 4 ఉన్నాయి కదా, వీటికి సంబంధించి అలాగే మౌంటైన్ అనుకుంటాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి టోటల్ మార్క్స్ పరంగా తీసుకున్నట్లయితే అతను మౌంటైన్. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ గ్రాండ్ ఫార్ టోటల్ మార్క్స్, ఈ విధంగా ఇది స్కై అయితే స్కై తీసుకుంటాం, మౌంటైన్ అయితే మౌంటైన్ తీసుకుంటాం. అలాగే అటెండెన్స్ తీసుకున్నట్లయితే అతని యొక్క అటెండెన్స్ ఎలా ఉంది, ఓకే అంటే బాగా స్కూల్కి బాగా వచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే స్కై తీసుకుంటాం.
అంటే అటెండెన్స్ బాగుంటాయి. రీడింగ్ ఎబిలిటీ ఏ విధంగా ఉంది అంటే నార్మల్గా ఉందా, అబోవ్ యావరేజ్గా ఉందా, బిలో యావరేజ్గా ఉందా, దాన్ని బట్టి మనం తీసుకుంటాం. రీడింగ్ ఎబిలిటీ బాగుందనుకోండి స్కై తీసుకుంటాం. లేకపోతే తర్వాత రైటింగ్ ఎబిలిటీ ఏ విధంగా ఉంది, స్ట్రీమా, మౌంటైనా, స్కై, బాగా అతని యొక్క చదివే విధానం కానీ రాసే విధానం కానీ ఏ విధంగా ఉందో ప్రతిదానికి కూడా ఎబిలిటీ ఏ రకంగా ఉందనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు స్కైలోనే ఉందనుకోండి స్కై తీసుకున్నాం. అలాగే నెక్స్ట్ స్పీచింగ్ యొక్క స్కిల్స్ అనమాట, అంటే అతను మాట్లాడేటువంటి ఆ స్కిల్స్ ఎలా ఉన్నాయి. ఒకవేళ సరిగ్గా లేవనుకోండి స్ట్రీమ్ తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ టేబుల్స్ చెప్పేటట్టు ఆ ఫ్లూయెన్స్ అనేది ఎలా ఉంది. బాగుంటే ఓకే, బాగా ఉందనుకోండి స్కై తీసుకుంటాం. యావరేజ్గా ఉంటే మౌంటైన్ తీసుకుంటాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫస్ట్ లాంగ్వేజ్ వొకాబులరీ, గ్రామర్ ఎబిలిటీ, మనకు తెలుగులో వచ్చేసి వొకాబులరీ కానీ గ్రామర్ కానీ ఏ విధంగా అతని యొక్క ఉపయోగించేటటువంటి ఆ విధానం ఎలా ఉంది. అలాగే సెకండ్ లాంగ్వేజ్ వొకాబులరీ, సెకండ్ లాంగ్వేజ్ అంటే మామూలుగా మన సెకండ్ లాంగ్వేజ్ 6th క్లాస్ నుంచి 10th అంతా కూడా హిందీ తీసుకుంటాం. అలాగే క్లాస్ లెవెల్ మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, అలాగే సైన్స్ ప్రాక్టికల్ ఎబిలిటీ, ఇవన్నీ కూడా మనకు హై స్కూల్ వాళ్ళకు బాగా ఎక్కువ ఉపయోగపడతాయి. వీళ్ళకి వచ్చేసి దానికి సంబంధించి యావరేజ్గా సింపుల్గా మనం తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో మనం దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇంకా చూడండి, సోషల్ మ్యాప్ రికగ్నైజ్ స్కిల్స్. సోషల్లో మనకు మ్యాప్ రికగ్నైజ్ ఉంటుంది అనమాట. ఆ మ్యాప్ రికగ్నైజ్ వచ్చే స్కిల్స్ ఎలా ఉన్నాయి. అలాగే జీకే ఎబిలిటీ, ఇవన్నీ మనము తీసుకుంటాం. ఆ విద్యార్థికి సంబంధించినటువంటి పూర్తిగా టోటల్ పర్ఫార్మెన్స్ అనేది ఇందులో మనకు వస్తుంది. అన్నిటికీ కూడా టోటల్గా ఓవరాల్గా అతని యొక్క పర్ఫార్మెన్స్ కూడా మనం లాస్ట్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఎంత ఉందో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ప్రతిదీ కూడా సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మనము లాస్ట్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ చూడండి ఇప్పుడు సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ చూడండి కొన్ని వదిలేసేసి, అంటే అన్నిటినీ అటెంప్ట్ చేయకుండా ఏం చేశానంటే సబ్మిట్ కొట్టాను. అప్పుడు మనకి ఏ విధంగా వస్తుందంటే ఇలా వచ్చేసింది చూడండి. అంటే దాన్ని మనం అటెంప్ట్ చేయలేదు కాబట్టి ఇలా వస్తుంది. సో మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ప్రతిదీ కూడా ఏది మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఇక్కడ తప్పకుండా మనము అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి ప్రతిదీ కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ ఒక్కటి మిస్ అయినా కూడా అది పూర్తిగా ఫైనల్ సబ్మిట్ అనేది కాదు. ఓకే, సో హై స్కూల్కి సంబంధించినటువంటి అంటే ఎలిమెంటరీ వాళ్ళకి కొంచెం లోగా ఉండొచ్చు. సో దాన్ని చూసుకొని అక్కడ చూస్ చేసి ఫైనల్గా మనం ఏం చేసి ఉంటుందంటే సబ్మిట్ మీద క్లిక్ ఇవ్వాలి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తేనే మనకు అక్కడ చూడండి ఏమడుగుతుంది, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని వస్తుంది. అప్పుడు ఓకే మీద క్లిక్ ఇస్తాం. ఓకే మీద క్లిక్ ఇచ్చేస్తేనే మనకు అక్కడ చూడండి ఇలా సబ్మిట్ అవుతుంది. సో ఈ విద్యార్థికి సంబంధించినటువంటి ఆ డేటా అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తామంటే ఇంకొక విద్యార్థిని తీసుకుంటాం. ఫస్ట్ క్లాసే ఉంది, అక్కడ ఇంకో విద్యార్థి ఉంటాడు, ఆ విద్యార్థిని తీసుకుంటాం. సో ఇంకొక విద్యార్థిని తీసుకున్నప్పుడు ఇలా వచ్చిందనుకోండి, ఇలా వచ్చింది. సో మనం ఏం చేస్తామంటే సెకండ్ క్లాస్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ దీని మీద క్లిక్ ఇస్తే ఫస్ట్ది అయిపోయింది. తర్వాత రెండో విద్యార్థిని తీసుకుంటాం, S7 తీసుకుని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ ఇచ్చేస్తాం. సో ఈ విధంగా ప్రతి విద్యార్థికి కూడా మనము ఈ రిమార్క్స్ అనేటివి ఎంటర్ చేస్తూ అంటే అతని యొక్క పూర్తి ప్రోగ్రెస్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ క్లాస్ అయిపోయింది. సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ప్రతి విద్యార్థి కూడా ప్రతి పాఠశాలలో ప్రతి ఒక్కరూ అందరి విద్యార్థులకు చేయవలసి ఉంటుంది. సో ఇది ఆ విద్యార్థి యొక్క బాగా తెలిసినటువంటి వాళ్ళు దీన్ని చేస్తే బాగుంటుంది కాబట్టి జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.